ఉదయకాలం చేరి వచ్చిన మీకు అందరికీ కూడా తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మెండుగా కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఉదయకాలం మనం 107వ కీర్తన మొదటి 8 వచనాలు మనం చదువుకున్నాం. సామ్ 107 1-8 వర్సెస్, మొదటి 8 వచనాలు మనం చదువుకున్నాం. దేవుని నామానికి స్తుతి స్తోత్ర చెల్లిస్తుంటున్నాం. దేవుడు, మన దేవుడు ప్రేమగల దేవుడు, జీవగల దేవుడు, మనల్ని రక్షించిన గొప్ప దేవుడు. ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తుంటున్నాం. ఉదయకాలం ఈ యొక్క దినమందు దేవుని యొక్క సంఘముగా కూడుకోవటం దేవుడు మనకిచ్చిన భాగ్యం. గత 8 నెలలు దేవుడు మనల్ని తన రెక్కల చాటును భద్రపరిచి ఇక 9వ నెలనిచ్చాడు. 9వ నెల తర్వాత ఏ నెల వస్తుంది? 10వ నెల వస్తుంది కదా. చిన్నపిల్లని అడిగినా చెప్తారు. ఆఫ్టర్ 9th we get 10th. సెప్టెంబర్ తర్వాత వచ్చే నెల అక్టోబర్ నెల. అయితే అక్టోబర్ నెల మనకు ప్రత్యేకమైన నెల. చెప్పండి ఎందుకు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన నెల. దేవునికి వందనాలు. మనకు థ్యాంక్స్ గివింగ్ సండే, మనము మొదటి ఆదివారము 5వ తేదీ శనివారము, 6వ తేదీ ఆదివారం, ఈ 2 రోజులు కలిసి వచ్చేటట్టుగా ప్రతి సంవత్సరము మనము కృతజ్ఞత అర్పణ పండుగ మనం జరిగించుకుంటాం. కాబట్టి ఈ సంవత్సరం కూడా మనం దేవునికి కృతజ్ఞత చెల్లించే విషయంలో బదులమైండి ఇంకా ఎక్కువగా హృదయాలను సమర్పించుకుంటూ, జీవితాలను సమర్పించుకుంటూ, దేవుడు మనకు ఇచ్చిన వాటిలో శ్రేష్టమైన వాటిని దేవునికి సమర్పించుకుంటూ ఈ యొక్క కృతజ్ఞతార్పణ పండుగ మనం జరిపించుకోవాలని ఆశిస్తుంటున్నాం. దేవునికి వందనాలు. దయచేసి మీరు ఆ డేట్స్ను మీరు బ్లాక్ చేసి పెట్టుకోండి. 5 and 6 నవంబర్ కాదు, అక్టోబర్ నెల 5వ తేదీ 6వ తేదీ. 5వ తేదీ శనివారం ఉదయం మనకు ఆరాధన ఉంటుంది. ఆరాధన అనంతరం భోజనాలు ఉంటాయి. ఆ తర్వాత మనం వెళ్ళిపోతాం. ఆ తర్వాత ఆదివారం రోజు మనము కృతజ్ఞత అర్పణ పండుగ మనం జరిగించుకుంటాం. ఆ రోజు మనకు ప్రభు వల్ల కూడా ఉంటుంది. ఆ రోజు కూడా మనకు భోజనాలు ఏర్పాటు చేయబడతాయి. కాబట్టి దయచేసి సంఘమంతా కూడా మరి తమ తమ కర్తవ్యాలను నెరవేర్చాల్సిందిగా మనం చేస్తుంటున్నాను. అందరూ ఇన్వాల్వ్ కావాలి, అందరూ సహకరించాలి, అందరూ ప్రేమతోటి ముందుకు రావాలి, అందరినీ ఆహ్వానించాలి. ఆ 5, 6 తేదీలు సంఘం ఎక్కడ కూడా పోకూడదు, ఇక్కడ ఉండండి. కొన్ని వేరే ప్రోగ్రామ్స్ కూడా మీకు బహుశా వేరే వాళ్ళు ఇన్వైట్ చేయొచ్చు. సెలవులు ఉన్నాయి కాబట్టి దే మే ఇన్వైట్ యూ. అయితే మనం దేవుని సంఘంగా ఒక చోటు ఉన్నాం కాబట్టి సంఘానికి మొదటి ప్రాధాన్యత. సంఘంలో కార్యక్రమాలు లేనప్పుడు మనం ఏదైనా వేరొక కార్యక్రమాలకు వెళ్ళటం మంచిది. కాబట్టి దయచేసి జ్ఞాపకం ఉంచుకోనండి. అక్టోబర్ 5 and 6 మనకు 2 రోజులు కూడా కృతజ్ఞతార్పణల పండుగ. 6వ తేదీ ఆదివారం మనం సంఘంగా జరిగించుకుంటాం. 5వ తేదీ మనల్ని ప్రేమించే కొంతమంది, బయట నుంచి వచ్చే కొంతమంది విశ్వాసులు, సేవకులతో కలిసి ఆ యొక్క శనివారం రోజు ఉదయకాలం ఆరాధన జరిగించుకుంటాం. కాబట్టి ఈ కృతజ్ఞతార్పణ పండుగ మనకెంతో దీవెనకరంగా మారినట్టుగా మనం ప్రార్థనతోటి ముందుకు సాగుదాం. దయచేసి ఈ రోజు నుంచి మీరు ప్రార్థన చేయాలి. వాట్ ఈస్ టుడే? 22nd, 22వ తేదీ ఈరోజు. మళ్ళీ వచ్చే వారం మనకు ఒక ఆదివారం ఉంటుంది. ఆ తర్వాత ఆదివారం మనకు కృతజ్ఞతార్పణల పండుగ. కాబట్టి వీ హ్యావ్ 15 days ఆఫ్ టైం. చక్కగా 15 రోజుల సమయం మన ముందరుంది. కాబట్టి 15 రోజులు జాగ్రత్తగా ప్రార్థన చేయండి, హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. మొదట నీకు నీవుగా కృతజ్ఞత చెల్లించే విధానం దేవుని ఎదుట నేర్చుకోండి. ఆ తర్వాత దేవా సంఘంతో కలిసి కృతజ్ఞత చెల్లించగలిగిన వారిని నేను ఆహ్వానిస్తానని దయచేసి వారిని ఆహ్వానించండి. కృతజ్ఞత అంటే డబ్బులు తీసుకురావటం ఒకటే కాదు. కృతజ్ఞత అంటే మన కలిగినటువంటి పంటలో భాగాన్ని తీసుకుని రావటం మాత్రమే కాదు. కృతజ్ఞత అంటే మనల్ని మనం దేవుని యొద్దకు తీసుకుని రావటం. we bring ourselves to God. మనంతట మనం దేవుని సన్నిధిలో కనబడతాం. మనల్ని మనం దేవుని సన్నిధిలో సజీవ యాగంగా సమర్పించుకుంటాం. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ డే. కృతజ్ఞతార్పణల దినము ఇదొక పండుగ దినం. బైబిల్లో అనేకమైన పండుగలు ఉన్నాయి. యూదులు జరిపించుకునే
7 పండుగల గురించి ఒకసారి నేను మీకు పరిచయం చేశాను. కొన్ని వారాలు మనం దాని గురించి ధ్యానించాం. ఆ యొక్క పస్కా పండుగ, ప్రథమ ఫలముల పండుగ, ఇవన్నీ కూడా మనం ధ్యానించుకున్నాం. అయితే కృతజ్ఞతార్పణ పండుగ దేవుని ప్రజలకు విధి, అది ఒక కట్టడ, అది ఒక నియమం. వారు తప్పనిసరిగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే నీ దేవుడు సజీవుడు, ఆయన నిన్ను కాపాడినవాడు, ఆయన నిన్ను పోషించినవాడు, ఆయన నీకు సమస్తం అనుగ్రహించినవాడు, నీకు తోడయుండి నేను నడిపించిన నీ దేవునికి నువ్వు కృతజ్ఞత చెల్లించకుంటే అది దేవుని స్వభావం నీలో లేనట్టు. కాబట్టి వీఆర్ టు థ్యాంక్ గాడ్. హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతతో దేవుని సన్నిధిలో మనం కనబడాల్సినటువంటి ఆవశ్యకత మనము నేర్చుకోబోతుంటున్నాం. అదే కాలం అందుకు సంబంధించినటువంటి వాక్య భాగం మనం తీసుకుంటున్నాం. 107వ కీర్తనలో కీర్తనకారుడు మనకు కృతజ్ఞత గురించి నేర్పిస్తుంటున్నాడు. బైబిల్ అంతట్లో 114 సార్లు కృతజ్ఞత పదము ఉపయోగించబడ్డది. 114 times కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్, ఆరాధించటం ఒకటి, కృతజ్ఞత చెల్లించటం ఒకటి. వీఆర్ గుడ్ ఎట్ వర్షిప్, ఏం చెల్లించేది ఏం లేకుంటుంది కాబట్టి ఒకటే పాట పాడతాం, ఆరాధిస్తాం, స్తోత్రం అంటాం, హల్లెలూయా అంటాం, బాగుంది. కానీ కృతజ్ఞత అనేది ఇట్స్ ఎ ఫిజికల్ ఎక్స్ప్రెషన్. వర్షిప్ ఈజ్ ఎ స్పిరిచువల్ ఎక్స్ప్రెషన్ అండ్ థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ఎ ఫిజికల్ ఎక్స్ప్రెషన్. కృతజ్ఞత మనం భౌతికంగా చేసేటటువంటి కృతజ్ఞత, భౌతికంగా దేవుని ఎదుట కనబడటం, భౌతికంగా దేవుని ఎదుటకు రావటం, భౌతికంగా తను తాను దేవునికి సమర్పించుకోవటం, భౌతికంగా తనకు కలిగిన సమస్తాన్ని దేవుని సన్నిధిలో ఉంచి దేవునికి వందనా చెల్లించటం. దాట్స్ అ బ్యూటిఫుల్ టైం వేర్ వీ స్పెండ్ థ్యాంక్స్ గివింగ్ డే. కృతజ్ఞత దినాన్ని మనం జరిపించుకోవటం అది ఎంతో ఆవశ్యకం. చాలా సంఘాలు కృతజ్ఞతార్పణల పండుగను జరిపించుకుంటాయి. మెయిన్ లైన్ చర్చెస్ అన్ని కూడా థ్యాంక్స్ గివింగ్ డే తప్పనిసరిగా ఏర్పాటు చేసుకుంటాయి. దేవుని యొక్క సంఘం వర్ధిల్లటానికి, సంఘంలో ఉన్నవారు కూడా ఇచ్చుట ద్వారా వర్ధిల్లటానికి. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ బై గివింగ్, ఇవ్వటం ద్వారా దేవునికి, దేవుని యొక్క మందిరానికి, పరిచర్యలకు, ఆ యొక్క సంఘ సంబంధమైనటువంటి విషయాల కొరకై తమ యొక్క భాగాలను ఇవ్వటం ద్వారా కృతజ్ఞత చెల్లించటం దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తుంది. ఉదయకాలం 107వ కీర్తనలో కొన్ని మాటల్ని మనం ధ్యానించుకుందాం. థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత చెల్లించటం మనకు కీర్తనకారుని కంటే మంచిగా ఇంకెవరు నేర్పించారు. దావీదు కృతజ్ఞత ఎట్లా చెల్లించాలో నేర్పిస్తున్నాడు, ఎందుకు చెల్లించాలో నేర్పిస్తున్నాడు, ఎప్పుడు చెల్లించాలో నేర్పిస్తున్నాడు, ఏ విధంగా చెల్లించాలో నేర్పిస్తున్నాడు. డేవిడ్ హ్యాస్ ద రైట్ మోడ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. దేవునికి కృతజ్ఞత చెల్లించటంలో ఒకవేళ మనందరం క్యూలో నిలబడితే దావీదు ముందరమే నిలబడతాడు. హి గోస్ ఇన్ ద ఫ్రంట్, ముందర పోయి నిలబడి అక్కడ ఉండి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానంటాడు. సర్వ సమాజం ఎదుట నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించదనని కీర్తనకారుడు పలు వాక్య భాగాల్లో చెప్పాడు. థ్యాంకింగ్ గాడ్, దేవునికి వందనం చెల్లించటం దేవుని ఎరిగిన ప్రజలు తప్పనిసరిగా చేస్తారు. డేవిడ్ నోస్ బెటర్ దాన్ అస్. దావీదుకు మనకంటే తన యొక్క దేవుని గురించి ఎక్కువగా తెలుసు. అబ్రహాముకు తన దేవుని గురించిన జ్ఞానం ఎంతగానో ఉంది. కయీను, హెబెలు మనకిద్దరు తెలుసు. కయీనుకు దేవుడు తెలుసు, హెబెలుకు దేవుడు తెలుసు. కానీ హెబెలుకు కయీను కంటే ఎక్కువ తెలుసు. హి నోస్ ఆల్ కమ్స్ ఫ్రమ్ గాడ్, అంతా దేవుడిచ్చిందే. నాకున్నటువంటి ఈ పశువుల మందంతా కూడా దేవుందే. ఆయన ఈ ఫలం ఇయ్యకుంటే, ఈ యొక్క పశువులు వర్ధిల్ల చేయకుంటే, ఈ పశువులు మందలుగా ఆయన ఎదుగ చేయకుంటే నాకెక్కడివి? నేను కష్టపడైతే ఒక గొర్రె పిల్లను కనలేను కదా, నేను కష్టపడి ఒక మేక పిల్లనైతే నేను పోషింపలేను కదా, నేను కష్టపడి దేన్ని కూడా బ్రతికింపలేను కదా. బ్రతికించిందంతా దేవుడే కాబట్టి సమస్తము దేవునిదే అని శ్రేష్టమైన వాటిని దేవుని యొక్క సన్నిధిలోనికి తీసుకుని వచ్చాడు. ద బెస్ట్ థింగ్స్, మంచి వాటిని తీసుకుని వచ్చాడు. కయీను తను కూడా దేవుని ఎరిగినటువంటి వాడే కాబట్టి
ఆయన కూడా అనుకున్నాడు దేవుని యొద్దకు నేను కూడా తీసుకొని వెళ్ళాలి. కానీ కయ్యను, హెబెలు అంత మంచి మనసుతో కయ్యను దేవుని సన్నిధికి రాలేదు. దేవుని సన్నిధిలో తన అర్పణను తీసుకొని రాలేదు. ఏమనుకున్నాడో తెలియదు, గునుక్కున్నాడు, సనుక్కున్నాడు. నాకు పండిన పంట ఇంతే, ఈ పంటలో నేను మల్ల భాగం ఇవ్వాలన్నా దేవునికి, నాకు వచ్చిందే ఇంతలో ఎంత ఇవ్వాలి ఆయనకి? ఆయన ఏమైనా తింటాడా? ఆయన ఏమైనా కొంటాడా? ఆయన ఏమైనా అమ్ముకుంటాడా? ఆయనకి ఎందుకు ఇవ్వాలి అని ఒకవేళ అనుకున్నాడేమో. దేవునికి చాలా తక్కువ భాగం తీసుకుని వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హెబెలు కయ్యను ఇద్దరి అర్పణలో దేవుడు మనందరికీ తెలుసు. హెబెలు అర్పణను దేవుడు అంగీకరించినట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. అర్పణ మనం తీసుకొని వస్తే సరిపోదు, అర్పణ అంగీకరించబడే అర్పణను తీసుకొని రావాలి. సనుగులు గొనుగులు లేని అర్పణను తీసుకొని రావాలి. దేవుని యొద్దకు తెచ్చిన నీ కానుక, దేవుని యొద్దకు నువ్వు అర్పించే నీ హృదయపూర్వకమైన ఆరాధన సంతోషంగా ఉండాలి. ఏందబ్బా ఒకటే పాటలు పాడతారు, ఈ పాటల్లో మేము ఎంతసేపు పాడాలి అని అనుకుంటే నువ్వు పాట పాడితే అది అర్పణ కాదు, అది కయ్యను అర్పణ అవుతుంది. పాటను సంతోషంగా పాడాలి, ప్రార్థన సంతోషంగా చేయాలి, సంతోషంగా దేవుని స్తుతించాలి. కొన్నిసార్లు స్తుతి చెల్లించాలంటే కొంతమందికి పెదవులు కదలవు, చేతులు కదలవు, హృదయంలోంచి మాటలు రావు. ఎవరో ఒకరు చేస్తారులే మనకెందుకని గమ్మునుంటారు. పాట పాడండి అంటే అందరు పాట పాడరు, వచ్చిన పాడరు. సరే రాకుంటే పాడకపోతే ఏమనలేదు, కానీ వచ్చిన పాట కూడా స్వరం కలపడానికి చాలా ఇబ్బంది. చాలా చర్చెస్లో నేను చూశాను, మనోళ్ళు మంచోళ్ళు కాబట్టి అందరూ పాడతారు. చాలా చర్చెస్లో చూడాలి, క్వైర్ పాడుతూ ఉంటుంది నిలబడి, ఇంకా క్వైర్ పాడుకుంటారులే అని ఇంక వీళ్ళు కూర్చొని తప్పట్లు చిన్నగా, అది కూడా వినబడకుండా. పాట పాడటం గొప్పతనం. మనం పాడటం ద్వారా దేవుని యొక్క శక్తిని పొందుకుంటాం. తింటే శక్తి కదా, మంచి ఆహారం తింటే శక్తి కదా, మంచి పండ్లు తింటే శక్తి కదా, పోషకమైనటువంటి ఆహారాలను మనం తీసుకుంటే శరీరంలో శక్తి వస్తుంది కదా. ప్రైజ్ ఈజ్ సచ్ ఎ థింగ్. దేవుని స్తుతించటము, ఆయనను ఆరాధించటము, ఆయనకు స్థుతులు చెల్లించటము మనకు పోషకము. ఇట్స్ ఫుడ్ దట్ నర్చర్స్ అస్. మన యొక్క జీవితాలను, ఆత్మలను పోషించే జీవమై ఉంటున్నది. కాబట్టి పాట పాడాలి, స్తుతి చేయండి అన్నప్పుడు స్తుతి చెల్లించాలి, దేవునికి వందనాలు చెల్లించండి అన్నప్పుడు వందనాలు చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు దేవుని సన్నిధికి తీసుకుని రండి అన్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు దేవుని సన్నిధికి తీసుకుని రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఎరిగిన ప్రజలు దేవుణ్ణి గణపరుస్తారు. ఓన్లీ దోస్ హూ నో గాడ్ విల్ ప్రైజ్ గాడ్. దేవుని ఎరిగిన వారు మాత్రమే దేవుణ్ణి స్తుతిస్తారు. మీరంతా ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీ దేవుని ఎరిగి ఉన్నారు. వీ నో మై గాడ్. మా దేవుడు ఎవరో మాకు తెలుసు, మాతో మాట్లాడతాడు, మమ్మల్ని ప్రేమిస్తాడు, మనం వెతికి రక్షించాడు, మాకు రక్షణనిచ్చాడు, వెలుగునిచ్చాడు, జీవాన్ని ఇచ్చాడు. వీ లవ్ హిమ్. మేము ఎవరు వద్దన్నా మేము పోతామని మీరు వచ్చారు, అవునా? ప్రైజ్ గాడ్. దట్స్ హౌ వీ షుడ్ కమ్ టు చర్చ్. ఎవరు చేయి పట్టుకొని గుంజి రా పోదాం రా అంటే కొంతసేపు ఆగిపోదాం, తయారవుతున్నా, అన్నం తింటున్నా, ఇంకా నేను తయారుపడలేదు, తొందరగా రావాలి. ఆలస్యంగా మందిరానికి రాకూడదు. ఆలస్యంగా ఉండటంలో దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం కోల్పోతాం. తడవు చేయగా, బైబిల్లో మీరు చదవాలి పదం. అతడు ఇంకనూ తడవు చేయగా. ఎవరి గురించి రాయబడ్డది చెప్పండి? లోతు గురించి రాయబడ్డది. లోతు తొందరగా నడు. దేవుడు సొదొమ గొమొర్రాలను అగ్నికందకముల చేత దహించేయబోతున్నాడు, తొందరగా నడు అంటే ఇక్కడ అది జరుగుతాడు, ఇక్కడ ఇది జరుగుతాడు, అక్కడ ఆ బ్యాగ్ పట్టుకుంటాడు, ఈ బుట్టి పట్టుకుంటాడు. నడవయ్యా, ముందు నడువు, బయటికి నడువు అంటే కొంచెం ఆగయ్యా అంటాడు, కొంచెం ఆగంటాడు. అతడు ఇంకనూ తడవు చేయగా దేవదూతలు చెయ్యి బట్టి ఈడ్చుకొని బయటికి తీసుకుపోయినారు. చచ్చిపోతారు బాబు ఎక్కువసేపు ఈడ ఉంటే, లోకంలో ఉంటే, ఈ సొదొమ గొమొర్రాల్లో ఎక్కువసేపు ఉంటే చచ్చిపోతావు. ముందు దేవుని సన్నిధికి నడు, బయటికి నడు, ముందు బయటికి రా అని చేయి పట్టుకొని వాళ్ళు గుంజుకుంటూ పోయారు. వాళ్ళు చేతి పట్టుకొని వాళ్ళు గుంజుకుంటూ పోతా ఉంటే అక్కడికి పానం ఆగలేదు. లోతు భార్యది, ఆమె పేరు చెప్పబడలేదు బైబిల్లో కదా. లోతు భార్యను జ్ఞాపకము
చేసుకొనుడి అని రాసింది. అబ్బో, ఒక వచనమే ఆమె పేరు కోసం ఉంది. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. ఏం చేసింది ఆమె? లోతే తడవు చేస్తున్నాడంటే ఈమె ఇంకా తడవు చేస్తుండొచ్చు. లోతుకే ఒకవైపు ఈ సొదొమ గొమొర్రాను విడిచిపెట్టే బుద్ధి అయితే లేదంటే ఈమెకు అస్సలు విడిచిపెట్టే బుద్ధి అయితే లేదు. అస్సలు విడిచిపెట్టే బుద్ధి అయితే. లోతు భార్యను జ్ఞాపకం చేసుకునడి. చెయ్యి బట్టి తీసుకొని పోతుంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. ఏమైందమ్మా? ఉప్పు స్తంభం అయింది. ఇప్పటికి ఉప్పు స్తంభం అక్కడ ఉందంట. లోతు భార్య యొక్క ఉప్పు స్తంభం ఇంకా అక్కడ ఉంది. పిల్లర్ ఆఫ్ సాల్ట్. మీరు వెనుకకి తిరిగి చూస్తే మీరు శపించబడతారు, ఉప్పు స్తంభం అవుతారు. మనం ఎటువంటి ఎన్నిన్నా మన మనసులు మారవు. మనము తడవు చేస్తూనే ఉంటాం, ఆలస్యం చేస్తూనే ఉంటాం, దేవుని ప్రేమించకుండా ఇంకా ఆలస్యం చేస్తూ ఉంటాం. అమ్మా, లవ్ యువర్ గాడ్. దావీదు దేవుని ఎంతగానో ప్రేమించాడు. దావీదు గనక ఇటువంటి మందిరం దొరికితే పొద్దున్న లేచి వచ్చి కూర్చుంటాడు. నా రాజ్యం ఏందో, నా రాజ్యభారం ఏందో, నాకున్న ఇదేందో తెలియదు, కానీ నేను దేవుని సన్నిధిలో మొదట కనబడతాను. పాస్టర్ కంటే ముందు వచ్చి కూర్చుంటాడు. ఈ లవ్స్ గాడ్. దేవుడు అంటే అంత ప్రేమ. కృతజ్ఞత దావీదు నేర్పిస్తుంటున్నాడు. థ్యాంకింగ్ గాడ్. దేవునికి కృతజ్ఞత చెల్లించడం 107వ కీర్తనలో దావీదు నేర్పిస్తున్నాడు. దయచేసి ఒకటి రాసుకుందాం. 107వ కీర్తన 1వ వచనంలో అంటున్నాడు, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత చెల్లించడం అనేది ఒక పండుగతో కాదు, ఒక దినముతో కాదు. ఇట్స్ అ లైఫ్ టైం ప్రాసెస్. జీవితం అంతా కృతజ్ఞత చెల్లించాల్సిందే. ఈ మధ్యలో నేను ఎక్కడెక్కడో ఫేస్బుక్లో చూశాను, చాలామంది చిన్న చిన్న పోస్టులు పెడుతున్నారు. దేవుడు నీకు జీవితమంతా కాపాడాడు, దేవుడు నీకు ఆరోగ్యానంతా ఇచ్చాడు, ఒక్క నిమిషం దేవునికి వందనాలు చెప్పవా అని మంచిగా థ్యాంక్స్ చెప్పటానికి ఒక మంచి పోస్ట్ పెట్టారు. నేను వాళ్ళకి పెట్టిన రెస్పాన్స్ ఏంటంటే, జీవితమంతా కాపాడినందుకు జీవితమంతా కృతజ్ఞత చెల్లించాలి, ఒక్క నిమిషం కాదు. ఒక్క నిమిషం థ్యాంక్ యూ లార్డ్ అంటే లోకమంతా చెప్తావు, నువ్వే పెద్ద గొప్పనేం. ఒక్క నిమిషం థ్యాంక్ యూ లార్డ్ అన్నికి క్రైస్తవులే అవసరం లేదు, దేవుని పిల్లలే అవసరం లేదు, లోకమంతా చెప్పగలుగుతుంది థ్యాంక్ యూ లార్డ్ అని. జీవితమే కృతజ్ఞతగా మారాలి. అవర్ లైఫ్ షుడ్ టర్న్ యాజ్ ఏ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతగా మారాలి. మన ఊపిరి పీల్చినప్పుడు, ఊపిరి విడిచినప్పుడు, ఎవ్రీ ఇన్ అండ్ అవుట్ మనకు థ్యాంక్ యూ లార్డ్ అనే స్వరంతో మన యొక్క జీవితాలు బ్రతకాలి. దేవుని బిడ్డలారా, కృతజ్ఞత చెల్లించడం దావీదు నేర్పిస్తూ మొదటి మాటలు అంటున్నాడు, ఆయన కృప నిరంతరముండును. సో దేవునికి వందనాలు. కృతజ్ఞత ఎందుకు చెల్లించాలి? మొదటిది కీర్తన నేర్పిస్తున్నటువంటి ఈ వాక్య భాగంలో మొదటిది ఏంటంటే, బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్, ఆయన యొక్క కృపను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన కృప నిత్యముండును. ఆయన కృప నిత్యం ఉంటుంది. ఆయన కృప నీతో ఉంటుంది. మేము ఇంతవరకు చదువుకున్నటువంటి వాక్య భాగంలో, ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగంలో చదువుకున్నాం. మీరు చాలా మంది లేరు. అక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగంలో 48వ కీర్తన 9వ వచనంలో దావీదు అంటున్నాడు, కోరహు కుమారులు అంటున్నారు, దేవా, చదవండి 48 9వ వచనం, దేవా, మేము నీ ఆలయమునందు ఏం ధ్యానించాం? మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించాం. అంటే మాలాంటి పాస్టర్లకి, మీలాంటి విశ్వాసులకి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని మందిరానికి వచ్చినప్పుడు కథలు చెప్పుకోకండి, స్టోరీలు చెప్పుకోకండి. నేను అట్లయితే, ఈయన ఎట్లయితే, వాళ్ళు ఇట్లయిరి, ఇదంతా కాదు. దేని గురించి ధ్యానించాలి? నీ కృపను ధ్యానించితిమి. మనం దేన్ని ధ్యానించాలి? కృపను ధ్యానించాలి. గాడ్స్ గ్రేస్, దేవుని యొక్క కృప అనంతమైనది. దేవునికి వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, హిస్ గ్రేస్ ఇస్ అమేజింగ్. అనంతమైనటువంటి కృప రాసుకున్నారు కదా. దేవునికి ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలి? ఆయన కృప నిరంతరం ఉన్నటువంటి కృప. నువ్వు మరిచిపోతావు, నువ్వు విడిచిపోతావు,
నీకు ఎంతసేపు పిలిచినా కానీ, ఎంతసేపు దేవుడు నీతో మాట్లాడినా కానీ, కొంత సమయం అయిన తర్వాత దేవుని యొక్క ఆలోచనల నుంచి నువ్వు బయటపడవచ్చు. కానీ ఆయన కృప నిరంతరం ఉండును. దేవునికి వందనాలు. రాసుకున్నారా? 48వ కీర్తన 9వ వచనం, నీ ఆలయమందు నీ కృపను మేము ధ్యానించితిమి. మనం ఏ వాక్య భాగం తీసుకున్నా కృప దగ్గరికే రావాలి. దట్స్ ద బైండింగ్. ఈ వచనం యొక్క ఆలోచన ఏంటంటే, నువ్వు అబ్రాహాం స్టోరీ తీసుకో, ఆదాము స్టోరీ తీసుకో, హెబెలు స్టోరీ తీసుకో, లేకుంటే పౌలు యొక్క జీవితం తీసుకో, యాకోబు యొక్క జీవితం తీసుకో, యూ షుడ్ కమ్ టు ద థాట్ ఆఫ్ గ్రేస్. దేవుని యొక్క కృపను ధ్యానిస్తూ నీవు ఆ యొక్క అంశాలను నువ్వు ఆయన కాలంలో ధ్యానించాల్సిన విషయం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. రెండవ చూడండి, కృప గురించి ఆయన చెప్తున్నాడు. 57వ కీర్తన 9వ వచనం. 57వ కీర్తన 9వ వచనం చెప్పండి. నీ కృప, అందరు చదవాలి తొందరగా. నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది. ఆకాశం ఎంత ఎత్తుగా ఉంది? ఓ, వీ డోంట్ నో. We can't measure it. లైట్ ఇయర్స్తో ఈ యొక్క దూరాన్ని కొలుస్తారు. మనందరికీ తెలుసు కదా, భూమి పైన ఈ యొక్క భూభాగాన్ని కిలోమీటర్స్ లెక్కలో కొలుస్తారు. తర్వాత ఆకాశంలో ఆ యొక్క దూరాన్ని లైట్ ఇయర్స్తో కొలుస్తారు. ఆకాశపు యొక్క వైశాల్యం ఎంతో ఇప్పటికి ఏ సైంటిస్ట్ చెప్పలే, కానీ సైన్స్ ఈజ్ గ్రేట్ అంటారు. వెన్ ఇట్ ఈస్ గ్రేట్, వెన్ ఇట్ కెన్ సే ఎవ్రీథింగ్, సమస్తము చెప్పగలిగినప్పుడు గ్రేట్. నీ బైబిల్ ఎందుకు గ్రేట్? బైబిల్ సమస్తం చెప్పింది కాబట్టి గ్రేట్. సైన్స్ సమస్తం చెప్పలేదు, లైట్ ఇయర్స్ను అంచనా వేసింది. ఇక్కడి నుంచి మార్స్ ఇంత దూరంలో ఉంటుంది, ఇక్కడి నుంచి సాటర్న్ ఇంత దూరంలో ఉంటుంది, ఈ యొక్క పాలపుంత యొక్క వైశాల్యం ఇంత ఉంటుంది, దీంట్లో ఉండే గ్రహాల సంఖ్య బహుశా ఇంత ఉండవచ్చు, అంచనాలు. అయితే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, ఆయన కృప, చెప్పండి, ఆకాశం కంటే ఎత్తైనది. ఆకాశమే ఎంత ఎత్తో మనకు తెలియదు, దానికంటే ఎత్తైంది దేవుని యొక్క కృప. అంటే మనం ఎక్కడున్నాం? దేవుని యొక్క కృపలో ఉన్నాం. భూమి ఎక్కడుంది? సూర్యుడు ఎక్కడున్నాడు? చంద్రుడు ఎక్కడున్నాడు? మార్స్, సాటర్న్, వీనస్ గ్రహాలను ఎక్కడున్నాయి? ఆల్ ఆర్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృపలో ఈ యొక్క గ్రహాలన్నీ కూడా, దేవుని యొక్క కృపలో జీవరాశి అంతా, మనుషులందరూ కూడా, మనందరం కూడా దేవుని యొక్క కృపలో ఉన్నాం. అయితే ఎవరు ధన్యులు? ఆ కృపను గుర్తించిన వారు ధన్యులు. దేవునికి వందనాలు. ఆ కృపను గుర్తించిన వారు ధన్యులు. మెడికల్ షాప్ పోతే అన్ని మందులు ఉంటాయి, కానీ నీకే రోగమో ఆ రోగాన్ని తగ్గించే మందు ఉంటే అది నువ్వు గుర్తిస్తే అప్పుడు నీకు మేలు, అప్పుడు నీకు ఆరోగ్యం చేకూరుతుంది. మనం కృపను గుర్తించినటువంటి లోకంలో ఉన్నాం. అయితే క్రీస్తునందు ఆయన కృపను మనము ధ్యానించటానికి దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడు. ఆయన కృపను ధ్యానించటం, ఆయన కృప యొక్క ఎత్తు పొడవులను మనం కొలవటానికి దేవుడు సహాయం చేస్తూ ఉంటున్నాడు. వింటున్నారా? ఆకాశము కంటే ఎత్తైనది. కింద వచనం చదవండి. నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది. సత్యము, దేవుని యొక్క సత్యం అంట మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది. మీకు తెలుసా, భూమిపైన పలు లేయర్స్ ఉంటాయి. టెట్రోస్పియర్, వావ్, గుడ్, రైట్, అట్లా ఉండాలి పిల్లలంటే. స్ట్రాటోస్పియర్, టెట్రోస్పియర్ కదా. వీ హ్యావ్ సెవెరల్ లేయర్స్. మేఘాలు కొంత ఎత్తు వరకే ఉంటాయి, అవతలు ఉండవు. ఒకవేళ పలు వరుసల్లో మేఘాలు ఉన్నా కింది స్థాయిలో, కొంచెం పై స్థాయిలో, కొంచెం పై స్థాయిలో, ఇంకా ఆ పైకి పోయిన తర్వాత మేఘాలు ఉండవు. సత్యంకు ఒక లిమిట్ ఉంది, గ్రేస్కు చెప్పండి లిమిట్ లేదు. ఆర్ యు హ్యాపీ? దేవానికి స్తోత్రం అని చెప్పండి. ఆయన సత్యము ఆకాశ మేఘల మండలం వరకు ఉంది, కృప ఆకాశ వైశాల్యం కంటే ఎత్తుగా ఉంది.
మనం దేని గురించి ధ్యానించాలి? ఆయన కృపను ధ్యానించాలి. హౌ బిగ్ ఈజ్ హిస్ గ్రేస్, ఎంత గొప్ప కృప! ఆయన మనకు అనుగ్రహించే యొక్క కృప మన జీవితాలకు ఎంత అవసరం అనేది మనం ఈ ఉదయకాలం మనం ధ్యానించాలి. మనమేమనుకుంటున్నాము, ప్రభువా నాకు ఇంత కష్టం ఉంది, నన్ను చూస్తలేవా? నాకు ఇంత అవసరత ఉంది, నన్ను చూస్తలేవా? నాకు పైసలు సరిపోతలేవు, నన్ను చూస్తలేవా? ఆయన ఏమంటున్నాడు, నా కృపా వైశాల్యములో, నా కృపా విస్తీర్ణతలో మీ సమస్య చాలా చాలా చిన్నది, చాలా చిన్నది, వెరీ లిటిల్. అయితే ఏమవుతుంది, మీ సమస్య మీకే గొప్ప. కానీ దేవుడు ఏమంటున్నాడు, మీరేమో సమస్యను చూపిస్తే దేవుడు కృపను చూపిస్తున్నాడు. ఇదెక్కడ తలనొప్పి? నా సమస్యనే నాకుంది సార్, ఇదే నువ్వు అర్థం చేసుకుంటలేవంటే దేవుడు అంటున్నాడు, ఇగో నా కృపను చూడు అంటున్నాడు. నా కృప చూడు ఎంత విశాలంగా ఉందో, నా సత్యము చూడు ఎంత ఆకాశ మండలం వరకు ఉందో. మనకేమనిపిస్తుంది, ఏముంటే ఉడుకోక నాకెందుకు, ముందు నా సంగతి చూడంటాం. దాట్స్ అవర్ లిమిటెడ్ థింకింగ్. మనుషుల యొక్క ఆలోచనలు అవి. 55వ కీర్తనలో యెషయా 55లో అంటాడు, యెషయా 55:8 వచనం అనుకుంటాను, దయచేసి చదవండి. వండర్ఫుల్, గుడ్. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. కిందికి 9వ వచనం, ఆకాశములు భూమి కంటే ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఏం చదువుతున్నామా? ఏం నేర్చుకుంటున్నాం మనం? కృపను నేర్చుకుంటున్నాం. కృప యొక్క కొలవలేనటువంటి పరిమాణాన్ని మనం చూస్తున్నాం. మనకున్న లిమిటెడ్ జ్ఞానంతో, మనకున్నటువంటి ఇరుకైన పరిస్థితుల్లో లెర్నింగ్ గ్రేస్, కృపను గురించి మనం ధ్యానిస్తుంటున్నాం. కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన కృప నిరంతరము నిలుస్తుంది, ఆయన కృప ఎంతో అమూల్యమైందంటాడు. ఎందుకు? దావీదు కష్టాలు లేవా? దావీదుకు నష్టాలు లేవా? సౌలు దావీదును తరుముతుంటే దావీదు అదుల్లాము గుహల్లో పోయి దాక్కున్నాడు. ఆయన పోయి దాక్కున్నాడు, గుహల్లో దాక్కున్నాడు. గుహల్లో దాక్కుని ఏమి ధ్యానిస్తున్నాడు? నా ప్రాణమా అంటలేడు, యెహోవా కృపను ధ్యానిస్తున్నాడు. మనం ఉంటే ఏం చేస్తామమ్మా? ఇప్పుడు మన పరిస్థితుల గురించి ఆలోచన చేస్తే, నీకు కడుపు నొప్పి, కాలు నొప్పి, ఇరుకు, ఇబ్బంది, డబ్బులు దాతలేవు, పైసలు వస్తలేవు, చదువు వస్తలేవు, ఉద్యోగం వస్తలేదు, నువ్వు అనుకున్నవి అయితలేవు. ఇది నీ పరిస్థితి, నా పరిస్థితి. దావీదు అంతకంటే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. సౌలు చేతికి దొరికితే అట్ట కట్ చేసి పడేస్తాడు తలకాయని. ఏ రాత్రి ఏ పగలు తెలియదు. ఉన్న కొద్ది మంది సైనికులను తీసుకొని పారిపోయి ఆ గుహలో దాక్కున్నాడు. గుహ అంటే మీరేదో పెద్ద సొరంగం అనుకోకండి. గుహ అంటే చిన్నగా గూడులాక, పిటగూడులాక. ఆ దావీదు దాక్కున్నటువంటి అదుల్లాం గుహలు మీకు దొరుకుతాయి, చూడండి ఫేస్బుక్లో, అక్కడక్కడ సోషల్ మీడియాలో దొరుకుతాయి. ఆ గుహలు ఎలా ఉన్నాయంటే, నాట్ బిగ్ థింగ్స్, ఎక్కడో పోయి దాక్కుంటే ఇంకా దొరకలేనటువంటి స్థలం అయితే కాదు, ఊకట్ల తలదాచుకునేటటువంటి స్థలం. సౌలు వెతుకుతూ తిరుగుతున్నాడు. సౌలు సైనికులు ఎక్కడ చంపేస్తారో తెలియదు. కానీ దావీదు ఏమంటున్నాడు? నేను నీ కృపను ధ్యానిస్తున్నాను. ఇది అర్థం అవటం నేటి ప్రజల కష్టం. క్రైస్తవులు అర్థం చేసుకుంటే ధన్యులు. నీ ఇరుకులో దేవుని విశాలతను ధ్యానించగలిగితే యూ విల్ బి బ్లెస్డ్. గాడ్ విల్ బ్లెస్ యూ. నీ ఇరుకులో విశాలతను ధ్యానించాలి. ఎరికో చుట్టూ తిరుగుతున్నారు. వాడు ఎక్కడి నుంచి పాలెం కొట్టినా కానీ 10 మంది చచ్చిపోతారు. ఎరికో ఆ సైనికులు మామూలు వాళ్ళు గారు, బలాఢ్యులు.
వాళ్ళు కనుక తెగబడ్డారంటే అక్కడ ఉన్నటువంటి వారందరినీ చంపేయడం ఎంత కష్టం కాదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని స్తుతిస్తున్నారు. ఆ ఎరికో చుట్టూ 7 మార్లు తిరిగి గట్టిగా దేవుని ఒకసారి స్తుతిస్తే ఎరికో గోడలు ఎరికో సైన్యాన్ని జయించడం ఏంది, స్తుతించడం ఏంది? అండ్ గాడ్ డస్ ఇట్. దేవుని కార్యములు అంత అమోఘంగా ఉంటాయి. అదుల్లాము గుహలో దావీదు దేవుని స్తుతిస్తే సౌలును దేవుడు దావీదు చేతికిచ్చాడు, చంపడానికి సమాంతంగా తీసుకుని వచ్చాడు. లేచి చంపేసి అయిపోతుంది. దావీదు యొక్క సైనికుడు అన్నాడంట, అయ్యా వచ్చిండు, ఒక్క ఏటేస్తానంటే దేవుని చేత అభిషేకించబడినవా నువ్వు చేయదు, కూర్చో, చంపాలంటే నేను చంపలేనా? నేను చంపను. దేవుడు అభిషేకించాడు కాబట్టి నేను చంపాను. అది ఎవరి ఆలోచన? దేవుడేం చెప్పలేదు, నేను అభిషేకించిన బిడ్డ కాబట్టి వాడిని చంపకు అనలే. దావీదుకున్న మర్యాద ఏంటంటే అది దేవుని చేత అభిషేకించబడినవాడు కాబట్టి నేను చంపాను, నువ్వు ఏమైనా చేసుకో, సౌలు నన్ను చంపినా పర్లేదు కానీ నేను మాత్రం సౌలును చంపను. కృపను ధ్యానించటంలో ఉన్న ఆ గొప్పతనమే అది. వాడు నన్ను తిట్టినా సరే నేను తిట్టను, అది కృప. వాడు నీకు నష్టం కలిగించినా సరే నేను మాత్రం నష్టం కలిగించను, అది కృప. కృపను ధ్యానిస్తే, కృపను గురించి నీవు ఆలోచిస్తే, కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తే యు గో బియాండ్ ద లిమిట్స్. బియాండ్ ద లిమిట్స్. నీవు అర్థం కానటువంటి పరిస్థితుల నుంచి నువ్వు నడుస్తావు. మీరు ఊరక నిలుచుండి చూడుడి. ఎక్కడ? అక్కడ ఫరో సేనలు తరుముకుంటూ వస్తున్నారు. ఫరో సేనలు తరుముకుంటూ వస్తున్నారు. 1 కిలోమీటర్ దూరంలో ఉన్నారు. ఇంక అంతే. వాళ్ళ చేతుల్లో పడ్డారా మొత్తం రక్తపాతం అయిపోతుంది. అక్కడ దేవుడు ఏం చెప్పాడు? మీరు ఊరక నిల్చుండి చూడుడి. ఊరక నిల్చుండి చూడండి అంటే మనలో చెప్తే ఏం లేదు. అట్లా నా ఊరక నిల్చుండి అయితే పండుకుందాం లేవు, మెత్తియండి పండుకుంటాం అంటాం. ఊరక నిల్చుండి చూడంటే గడబడి చేయకండి, పరిశాన్ కాకండి, లొల్లి పెట్టకండి, అనుమానించకండి. దేవుణ్ణి మీరు నమ్మండి. నమ్మి మీరేం చేయాలి? దేవుని స్తుతించాలి. నమ్మి మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. నమ్మి మీరేం చేయాలి? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీకు చెప్పాను కదా, 46వ కీర్తన భలే ధన్యకరమైనటువంటి కీర్తన. ఇప్పుడు చదవకండి, ఇంటికి వెళ్ళినాక చదవండి. 46వ కీర్తన కీర్తనకాడు రచించిన తీరు చూస్తే మీ ఎంట్రుకలు నికబెడుచుకోవాలి. చుట్టూ సైన్యం, రాత్రి వస్తారు, చంపేస్తారు, పొద్దున్న లేస్తే శవాలు వెళ్తాయి, అంతే. ఆడున్న పరిస్థితి అది. దట్స్ అ రియాలిటీ. రియాలిటీ గ్రౌండ్ అంటారు కదా. ఆ రియాలిటీ ఏంటంటే రాత్రి వాళ్ళు కనుక తెగబడ్డారంటే ఇక్కడ మనుషులను కాదు, మనుషులకు ఒక అంగాన్ని కూడా, కాళ్ళు చేతులు తెగ నరికేస్తారు వాళ్ళ చేతుల్లో దొరికితే. అయితే 46వ కీర్తన రాసిన దేవుడు వారికి నేర్పించాడు. ఏమది? వాళ్ళు రాకముందే దేవుని స్తుతించడం. ఇప్పుడు చూడండి ఏముందో. 46వ కీర్తన. దేవుడు మనకు, చదవండమ్మా. ఈ చదువుతుంటే మీలో అది కలగకపోతే నా ప్రసంగంకు పసలేదన్నట్టు. ఓకే, చెప్పండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆగండి, ఉరుకులాడకండి. కొంచెం మెల్లిగా. ఎప్పుడు అనాలే? ఆడ చంపుతారు భయ్, రెడీగా ఉన్నారు. స్ట్రెచ్చర్ మీద ఉన్నావు నువ్వేమనాలంట? దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. డాక్టర్ నాకు తొందరగా సెలైన్కి, డాక్టర్ నాకు కొంచెం ఆక్సిజన్ పెట్టు. దట్స్ ద రియాలిటీ. కానీ ఏమంటున్నాడు? అక్కడ చంపుతారు. చూడండి, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మీకు అర్థమవుతుందా ఈ కీర్తన గురించి? గెలిచినాక రాసిన కీర్తన కాదు, శత్రు సైన్యం ముందర నిలబడి రాసిన కీర్తన. హల్లెలూయా. అది కృప. కృప అంటే
మీకు అంతా దొరికిన తర్వాత నేను దేవునికి ఇంత తెస్తా అనేది కృప కాదు, అది మీరేందో దేవునికి ఇస్తున్న భాగం. కానీ నాకు ఏమీ లేనప్పుడు నేను దేవుని యొక్క ఒక సమస్తం తీసుకుని వస్తా, అరే ఇది కృప. పేద విధవరాలు ఏం తీసుకుని వచ్చింది? అది కృప. ధనవంతులు ఏం తీసుకొచ్చారు? వాళ్ళకు కలిగి ఉన్న దానిలో కొంత తీసుకుని వచ్చారు. యేసుక్రీస్తు ఎవరిని మెచ్చుకున్నాడు? అననీయ సప్పిరాలు ఏం తీసుకుని వచ్చారు? పొలమును అమ్మి ఆ పైసలు తీసుకుని వచ్చారు. అమ్మేటప్పుడు బాగానే ఉంది వాళ్ళ ఆలోచన. అందరూ తమకు కలిగిందంతా అమ్మి తీసుకుని వచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెడుతున్నారు. వాళ్ళు తీసుకెళ్లి సువార్త చేస్తున్నారు. కాబట్టి అందరూ తమకు కలిగినది వారు సంఘంగా ఉండి వారు ఆ యొక్క ఒక్క నిధిని వాళ్ళు పంచుకుంటున్నారు. కాబట్టి మనం కూడా అట్లా చేద్దాం. సంఘంలో మనం కూడా భాగమే. సంఘంలో మన సమస్తము అందరూ ఎలా చేస్తున్నారో మనం అట్లనే చేద్దాం అనుకొని వాళ్ళు ముందరికి వచ్చి తమ పొలాన్ని అమ్మి పైసలు తీసుకొని వచ్చిండ్రు. ఇంటికి మూట తీసుకొచ్చినాక పరిశాన్ మొదలైంది. ఏమది? ఎవరికి వచ్చిందో తెలియదు ఆలోచన. అననీయకు వచ్చిందో సప్పిరమ్మకు వచ్చిందో తెలియదు. అననీయకు వచ్చిందో సప్పిరమ్మకు వచ్చిందో తెలియని ఈ ఆలోచన ఏంటంటే, అంతిద్దమా, కొంచెం ఇస్తే అయిపోతుంది కదా, ఇన్ని పైసలు వచ్చినాయి, వామ్మో 15 లక్షలు వచ్చినాయి, 15 లక్షలు ఇద్దాం ఆయనకి, ఏం చేసుకుంటాడు? ఆడ 5 లక్షల ఖర్చు కూడా లేదు, 15 లక్షలు ఇద్దామా, వద్దు కొంచెం దాచిపెడదాం, కొంచెం తీసిపెట్టి ఇప్పుడు ప్రస్తుతం ఏం అవసరం ఉందో అది ఇద్దాం. చాలామంది అట్లా అంటారు అన్నమాట. ప్రస్తుతం ఏం పని ఉందో అది చేద్దాం సార్, అది కానుక కాదు, అది అర్పణ కాదు, తేకండి అటువంటి, డోంట్ గివ్ దట్. దేవుని యొక్క సన్నిధికి అననీయ సప్పీరాలు తమ కొంత దాచుకొని కొంత తీసుకుని వచ్చినప్పుడు వారిద్దరు కూడా ఏమయ్యారు? చనిపోయారు. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎవరైనా కానీ ఇచ్చి ప్రాణాలు తెచ్చుకుంటారు, కానీ వీళ్ళు ఇచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నారు. అర్పణ శాపం కాకూడదు. కయ్యను అర్పణ కయ్యనుకు శాపంగా అయింది. అననీయ సప్పీరాల అర్పణ అననీయ సప్పీరాలకు శాపంగా మారింది. లెట్ నాట్ అవర్ గివింగ్ బి ఏ కర్స్. మన దేవునికి ఇచ్చే అర్పణ అది శాపంగా మారకూడదు. ఇయ్యకుండా పర్లేదు, ఏ పర్లేదు. దేవుడు ఏమి మన యొక్క డబ్బు కొరకు, దేవుడు మనం ఇచ్చేటటువంటి భాగాల కొరకు ఆయన ఆశతో చూస్తలేడు. ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన్నే ఇస్తాడు సమస్తాన్ని. ఆయన అనుకుంటే ఇచ్చేస్తాడు. ఆయన ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు. కానీ మనము దేవునికి ఇవ్వటంలో గనక అననీయ సప్పీరలాగైతే, దేవునికి ఇవ్వటంలో కయ్యూనులాగైతే, కృపను ధ్యానించని బిడలమైతేమా ప్రియ దేవుని బిడ్డలారా, మన అర్పణ శాపమవుతుంది. దేవుని కృపను ధ్యానించమంటాడు. 46వ కీర్తన ఇంకా కొంచెం చదవండి ముందుకు. 3వ వచనం చదవండి. వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టెను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను. చదవండమ్మా, మంచిది చదవండిరా. ఆ పదం మీకు అర్థమయ్యేటట్టు చదవండి. మనము భయపడము. ఒక కత్తి పట్టుకున్న ముందర చెప్పినట్టు అన్నమాట. వీ డోంట్ ఫియర్. ఎవరితో చెప్తున్నారు? అవతల వాళ్ళు శత్రుసేనలు సిద్ధంగా ఉన్నారు. వాళ్లకు ఈ సందేశం పోవాలి. మేము భయపడము. ఉన్నది కొద్దిమందే. వాళ్ళను వీళ్ళను కనుక యుద్ధ రంగంలో పెడితే 5 నిమిషాలు కాదు కథం చేయనికి. కానీ ఏమంటున్నారు? దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. హల్లెలూయా. అరే బాబు, ఈ లోకం కాదు, ఈ భౌతిక ప్రపంచం కాదు, ఈ భూభాగం కాదు, ఈ 4 ఎకరాల పొలం కాదు, ఈ 200 గజాల స్థలం కాదు. దేవుడు మాకు ఆశ్రయం దుర్గమై ఉన్నాడు. దేవుడు మాకు ఆశ్రయం దుర్గం. వీ డోంట్ ఫియర్. మేము భయపడం. బైబిల్లో భయపడమని చెప్పినటువంటి వాళ్ళు ఎవరెవరున్నా చెప్పండి. మీకు తొందరగా జ్ఞాపకం వచ్చేటోళ్ళు ఒకరిద్దరు పేర్లు చెప్పండి. మేము భయపడం. చెప్పడమా అంతే. మీరు బైబిల్ చక్కగా చదువుతలేరు కదా. షడ్రక్, మెషక్, అబేద్నగో, మీరు బబులోను పేర్లు చెప్తున్నారు.
ఇశ్రాయేల్ పేర్లు చెప్పండి. హనన్యా, మిషాయేలు, అజర్యా. మేము ఇజ్రాయెల్ పేర్లే చెప్పుకుంటాం, మేము బబులోన్ పేర్లు చెప్పం. ఓకే, మీరు కూడా బబులోన్ పేర్లు చెప్పకండి, ఇజ్రాయెల్ పేర్లు చెప్పండి. హనన్యా, మిషాయేలు, అజర్యాలు ఏమంటున్నారు? మేము మొక్కం అంటారు. మేము మొక్కంగాక మొక్కం అంటారు. మరి బాబు మొక్కకుంటే మేము తీసుకుపోయి అగ్నిగుండంలో పడేస్తారంటే అయినా సరే మేము మొక్కం, మేము భయపడం, మేము రాము. ఒక స్థిరమైన ప్రమాణం కలిగిన వాళ్ళే చెప్పగలుగుతారు. నీకు తెలుసు, భయంతో పిరికి తనంతో ఆ మాట చెప్తే నీవు ఇక్కడగా అక్కడ మధ్యలో వస్తావు. చాలా జాగ్రత్త ఉండాలి పదాలు చెప్పేటప్పుడు. యూ షుడ్ నో యువర్ గాడ్. దేవుడు మాకు ఆశ్రయంను దుర్గమునై ఉన్నాడని వాళ్ళు ఎంత నమ్మితే ఆ మాట అన్నారు. మేము భయపడం అంటున్నారు. మేము భయపడము అందరు అంటున్నారు, ఇశ్రాయేల్ అంతా. ఎప్పుడైనా కానీ మనం కనుక ఒక ఆలోచన ముందర పెడితే సగం మంది ఇట్లా అంటారు, సగం మంది అట్లాగా అంటారు. ఇప్పుడు కృతజ్ఞతార్పణ పండుగ మనం ఇప్పుడు పెడదామని ఒకవేళ పెడదామా వద్దా అంటే మన లోపలే కొంతమంది అంటారు, అప్పుడు వద్దులే సార్ ఇంకోసారి పెట్టుకుందాం కానీ అని కొంతమంది అంటారు, లేకుంటే పెట్టండి సార్ అని కొంతమంది అంటారు. నేను మధ్యలో బలైతా. సో వెన్ ఏ థాట్ కమ్స్, ఒక ఆలోచన ముందుకు వచ్చినప్పుడు కొన్ని భాగాలు అయిపోతాయి. కొంతమంది సరే అంటారు, కొంతమంది వద్దు అంటారు. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు ఎంతమంది చెప్పారు? ఇశ్రాయేలు అందరూ చెప్పారు. ఇప్పుడు ఎవరో చెప్పాలి? దేవుని ప్రజలందరూ చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరందరూ చెప్పాలి? చెప్పండి, చెప్పుడా. మనం అందరం చెప్పాలి. ఏమని చెప్పాలి? దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. చెప్పండి. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. చెప్పండి. ఓ పని చేస్తారా? ఈ కీర్తన కంటతో పెట్టండి. బై హార్ట్ దిస్ సాంగ్. మీరు ఏ సమయమైందైనా కళ్ళు మూసుకొని, బైబిల్ లేకున్నా పర్లేదు, ఎగ్జామ్కి పోయినప్పుడు పేపర్ మీకు అనుకూలంగా రానప్పుడు, ఒక్క ప్రశ్నకు ఆన్సర్ తెలియనప్పుడు, దేవుడు మాకు ఆశ్రయం దుర్గం, హౌ బ్యూటిఫుల్ ఇట్ వుడ్ బి. వింటున్నారా? అండ్ గాడ్ డస్. దేవుడు చేస్తాడు. మీరు అనుకున్నది చేయడు, దేవుడు అనుకున్నది చేస్తాడు. ఎందుని బట్టి? మీ విశ్వాసాన్ని బట్టి. వింటున్నారా? మీరేం 10 రూపాయలు 20 రూపాయలు ఆశించుంటారు, ఆయన దగ్గర లక్షలు ఉన్నాయి. మీరు అడిగేది, ప్రభువా ఈ చిన్న ఎగ్జామ్ మంచిగా పాస్ అయితే చాలు, ఒక 35 మార్కులు వచ్చినా చాలు, అది మీరు అడుగుతారు. ఆయన ఇయ్యాలనుకున్నది వేరే, అది ఇస్తాడు. ఎప్పుడు? దేవుడు మనకు ఆశ్రయం. చెప్పడమా? దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో అమ్ముకొనదగిన మీరు మంచిగా వింటున్నారు కదా. నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్త కలిగినప్పుడు ఉరికిపోయాను పట్టుకోవాలి, ఇంక అంతే. ఇంకా నీకు ఏం తెలియదు అసలు. జస్ట్ యు నో హౌ టు హగ్. ఉరికిపోయాను దగ్గర పట్టుకోవటం నీకు తెలుసు. ఆ ట్రైనింగ్ మనకు కావాలి. అది లేదంటే ఈ భజనంతా అవుతుందే, ఈ ఆరాధనంతా నటనే, మన జీవితాలన్నీ కూడా నాటకీయమైనవి. ఉరికిపోయి పట్టుకోవాలి. గో అండ్ క్లింగ్ హిమ్. మీరు పోయి బిగ్గా పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన కృపను మనము ధ్యానించడం, దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తూ ఉంటుంది. దేవునికి వందనాలు. మరొక వచనం చూద్దాం. 63వ కీర్తన 3వ వచనం. 63వ కీర్తన 3వ వచనం. తొందరగా చదవాలి. నీ కృప జీవము కంటే ఉత్తమము. జీవము కంటే ఉత్తమం. కనకండి, ఉత్తము అవుతుంది, ఉత్తది అవుతుంది. నీ కృప జీవం కంటే ఉత్తది అనకండి. అంటారు, బాగానే అంటారు, భలే అంటారు, కానీ అది అనుభవించానండి. జీవము కంటే ఉత్తమము అంటే నా ప్రాణం పోయినా పర్లేదు ప్రభువా, నీ కృప అంతకంటే శ్రేష్టమైంది. ఆ లెవెల్ వచ్చినప్పుడు అనాలి. అవునా? ఇటుకెళ్ళి మున్సిపల్ వర్కర్స్ చాలామంది తిరుగుతూ ఉంటారు, ఆ పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు పని ఆపండి, ఇక్కడ పని ఆపేసి అక్కడ పోండి అని నేను పోయి చెప్తానా? వింటారా నా మాట? నేనెవరిని, వాళ్ళు ఎవరు? ఎప్పుడంటారు? వాళ్ళ పైన ఉన్న అధికారి అంటాడు, వాళ్ళని శాసించగలిగిన వాడు అంటాడు. ఇప్పుడు మీరు కనుక నీ కృప జీవం కంటే ఉత్తమము
అని చెప్పాలంటే నీవు దాన్ని లోతులలోనికి వెళ్ళి దాని యొక్క సారాన్ని గుర్తించి ఏ పరిస్థితి అయినా రాని ఐ నీడ్ దిస్ అన్నప్పుడు నువ్వు చెప్పగలుగుతావు. ఇప్పుడు చదవడం అందరూ చదువుతాం. చదవండి ఒకసారి అందరు. నీ కృప జీవం కంటే ఉత్తమము. చదివింది అయిపోయింది. ఇప్పుడు అనాలి. ఒకసారి ఒక ఆయన, నాకంటే చాలా పెద్ద ఆయన, మంచి జ్ఞానం ఉన్నటువంటి దేవుని వాక్యోపదేశకుడు, ఆయన ఒకసారి అన్నాడు, ఒక బుక్ స్టాల్కి పోయినప్పుడు నేను ఒక 5-6 బుక్స్ కొనుక్కున్న దెబ్బ ఈ బుక్స్ దొరకవని కొనుక్కొని అవన్నీ కూడా కొందామని నేను అన్నీ కూడా ఏమంటారు ఆ కౌంటర్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ బుక్స్ కొనడానికి అక్కడ పెట్టేసి అమౌంట్ వేపిస్తున్నా. ఆయన నాయంబడి తిరిగిండు, బుక్స్ చూసిండు, బాగుంది అన్నాడు, అన్నీ చెప్పిండు. ఆయన ఒక్కడే వచ్చి నిలబడ్డాడు. నేను అనుకున్నా నేనే 6 పుస్తకాలు కొన్నా అంటే ఆయన కనీసం 10-12 పుస్తకాలు కొనుక్కుంటాడు అనుకున్నా. ఎందుకంటే చాలా వివేకవంతుడు, చదివినవాడు, మంచి జ్ఞానం ఉన్నవాడు, నేర్చుకోవాలనే తహత ఉన్నటువంటి వాడు. వచ్చి పక్కన నిలబడ్డాడు. నేను అన్నాను, నేను 6 పుస్తకాలు కొన్నాను, ఏంది నువ్వు ఒక పుస్తకం కూడా కొనలేదు అంటే, నేను చాలా పుస్తకాలు కొన్నా ఇవి అని అన్నాడు. అంటే మరి ఏంది సంగతి అంటే, కొన్నా కానీ చదవలేదు, ఇంకా చదివిన తర్వాత మళ్ళీ కొంటా అన్నాడు. కృప జీవం కంటే ఉత్తమము అనాలంటే అనుభవించిన తర్వాత చెప్పాల్సినటువంటి ఒక పదం. మనం పాడే పాటలన్నీ కూడా అలాంటివే. వితౌట్ ఎక్స్పీరియన్సింగ్ దేమ్ వి జస్ట్ సింగ్. అందరు పాడుతున్నారు, మనం పాడతాం అనమాట. చాలా చాలా అర్థం లేకుండా పాడతాం, అన్వయించుకోకుండా పాడతాం, వాటి యొక్క ప్రమాదం తెలియకుండా పాడతాం. నువ్వు ప్రమాదం తెలియకుండా పాడితే నీకే ప్రమాదం వస్తుంది. చాలా పాటలు ఉన్నాయి. కొన్ని పాటల్లో ఎట్లున్నాయంటే, తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. బాగుంది. ఇప్పుడు నువ్వు అన్వయించుకో. ఒకవేళ నీ తల్లి నిన్ను విడిస్తే నా దేవుడు నన్ను విడువని ఆ విశ్వాసంలో నువ్వు ఉన్నావా? ఉంటే పాడు, సమస్య ఏం లేదు. ఆ విశ్వాసం తెచ్చుకోవాలని చెప్తున్నాను. పాడకండి అంటలేను, పాడండి. కానీ విశ్వాసరహితమైనటువంటి పాటలు పాడకండి. నో వాట్ యు ఆర్ సింగింగ్. మీరు ఏం పాడుతున్నారో మీరు ఎరిగి పాడండి. ఒక ఆయన అన్నాడు, నా సమస్తము ఏం చేస్తారంట, నా సురక్షకానికిత్తు నా సమస్తము అనుకుంటా లోపల జేబులో పెట్టి చిన్న నోట్ ఇట్లా చెవి ఏటగానే అర్థం తెలుస్తుంది. 100 రూపాయల, అది 50 రూపాయల, అది 20 రూపాయల, అది 10 రూపాయల. అవన్నీ కాదు, కింద కాయన ఏదో ఉంటుంది, అది తీసుకొచ్చుకుంటారు బయటికి. ఆ కాయను తీసుకుని వచ్చి నా సమస్తము, ఇక్కడ లోపల ఉన్నాయేమో 200-300 ఉంటాయి, వేసేదేమో 5 రూపాయలు. 5 రూపాయలే నా సమస్తం అని పాడుతున్నారంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళ జీవితాన్ని 5 రూపాయల జీవితంగా మారుస్తాడు. చాలా ప్రమాదం. ఒక మంచి మందిరంలో ఒక ఆయన ఇట్లా మీలాగనే ఆరాధనకు వచ్చేవాడంట. 10వ భాగము దేవుని సొమ్ము, దేవునికి మనం ఇవ్వాలి అని మంచిగా విన్నప్పుడు ఆయన కూడా అనుకున్నాడంట, నా 10వ భాగం నేను దేవునికి ఇస్తానని. ఆయన 10వ భాగం ప్రతి నెల కూడా ఇచ్చేవాడు. ఆయన జీతం 2000. 10వ భాగం అంటే ఎంత ఇవ్వాలమ్మా? 200 ఇవ్వాలి. ఆయన ఖచ్చితంగా 10వ భాగం దేవునికి ఇవ్వాలని చెప్పి 200 దాన్ని తప్పనిసరిగా తీసి ఒక కవర్లో పెట్టి దాన్ని 10వ భాగంగా మందిరానికి ఇచ్చేవాడంట. దేవుడు అతన్ని దీవించి ఒక సంవత్సరంన్నర లోపల అతనికి సూపర్వైజర్గా, ఆ మిల్లు సూపర్వైజర్గా ప్రమోషన్ ఇప్పించాడు. అది చాలా ఆశ్చర్యం అంట ఆయన చెప్పిన స్టోరీ. అసలు చాలా మందికి రావాల్సి ఉండగా ఆయన వాళ్ళని పక్కకు పెట్టి ఈయనకు సూపర్వైజర్గా ఇచ్చారు. సూపర్వైజర్గా ఇచ్చినప్పుడు ఈయన యొక్క జీతము 4500. వినాలి, 2000 జీతం నుంచి ఎక్కడ పోయింది? 4500 జీతానికి పోయింది. ఇప్పుడు 10వ భాగం ఇవ్వాలి. ఎంత ఇవ్వాలా? ఏందమ్మా అంత లెక్కలు పెడుతున్నారు? 450 ఇవ్వాలి. 450 ఇవ్వాలి. మళ్ళీ 200 తీసుకొని వచ్చాడు.
పాస్టర్ అడిగాడట, అయ్యా నీకు సూపర్వైజర్గా దేవుడు ప్రమోషన్ ఇచ్చాడు కదా, నీ జీతం ఇప్పుడు పెరిగింటుంది కాబట్టి నీ కానుక కూడా పెరగాలి కదా అంటే, కొన్ని కష్టాలు ఉన్నాయి సార్, మీకేం తెలుసు, ఆడ చిట్టీలు ఉంటాయి, అవి కట్టేటుంటాయి, ఇవి కట్టేటుంటాయి, మస్తు తిప్పలుంది, ఇస్తానులే వెలిగిస్తానులే కానీ ఇదైతే ఉండనులే అని అట్లా 200 ఇచ్చాడు. అట్లా మళ్ళీ 200 ఇస్తూ ఉన్నాడు. అయితే మళ్ళీ ఒకసారి బాగలేనప్పుడు వచ్చిండంట, వచ్చి అయ్యా నా కోసం ప్రార్థన చేయనప్పుడు పాస్టర్ ప్రార్థన చేసిందంట. పాస్టర్ ఏం ప్రార్థన చేసిందంటే, 2000 జీతం ఉన్నప్పుడు 200 కానుక ఇచ్చాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. 4500 జీతం వచ్చినప్పుడు 200 కానుక ఇస్తూ అనారోగ్యం తెచ్చుకున్నాడు. కాబట్టి ప్రభువా 2000 జీతమే ఆయనకి అని చెప్పి మళ్ళీ ప్రార్థన చేసిందంట. ఈయన ప్రార్థన చేసిండు, ఏమైందో మళ్ళీ వారానికి మళ్ళీ ఆయన సూపర్వైజర్ని తీసి మళ్ళీ రెగ్యులర్గా కార్మికునిగా వేసేసారు. అయ్యో ఎంత పని అయ్యాయి కదా, ఎంత పని అయ్యాయి కదా. వింటున్నారా దేవుని బిడ్డలారా? దేవుడు లెక్క తప్పడు, మనం లెక్క తప్పుతాం. మన లెక్క సరిగా ఉండదు. సమస్తము దేవునిది అయినప్పుడు దేవునికి ఈయనకి మనకి ఎందుకంత బాధ, ఎందుకంత కష్టం? ప్రియ దేవుని సంఘం మనం నేర్చుకోవాలి. కృపను గురించి మనం ధ్యానిస్తే దేవుని యొక్క బిడలముగా దేవునికి సమర్పించడానికి మనం ఎంతగానో ముందరికి వస్తాం. దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. రెండవ చూద్దాం, 107వ కీర్తన 2వ పదం. ఆమెన్, ఆమెన్. చాలమ్మా, ఒక్క నిమిషం ఆగండి. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించెను. 1, కృతజ్ఞత ఎందుకు చెల్లించాలి? ఆయన కృప నిరంతరముండును. 2వది, కృతజ్ఞత ఎందుకు చెల్లించాలి? విరోధుల చేతిలోంచి విమోచించేవాడు. ఈజ్ ఎ డెలివరర్. మన దేవునికి మరొక పేరు ఏంటంటే విమోచకుడు. విన్నారా పేరు ఎప్పుడైనా కానీ? యేసుక్రీస్తు రక్షకుడు అని మరి విని ఉంటారు. అది మనం చెప్తా ఉంటాం. యేసుక్రీస్తు విమోచకుడు. రక్షకుడు ఒక పదం భావం అయితే విమోచకుడు మరొక పదభావం. విమోచన అంటే ఏంటంటే నీకున్నటువంటి భయంకరమైన పరిస్థితుల్లోంచి నేను తప్పించడం విమోచన. విమోచిస్తున్నాడు, నిన్ను తప్పిస్తున్నాడు, నేను ఒక్కనే తప్పిస్తున్నాడు, నేను ఒక్కదాన్నే తప్పిస్తున్నాడు. దేవునికి నీవు కావాలి కాబట్టి ఆయన నిన్ను తప్పించి నడిపిస్తూ ఉంటున్నాడు. దేవునికి వందనాలు. చెప్పండి, ఈ కాలంలో దేవుడు మిమ్మల్ని దేని నుంచి తప్పించాడు? ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకోగలుగుతారా? గత 2-3 ఏళ్ల కిందట ఏమొచ్చింది? కరోనా వచ్చింది. కరోనాలో ఏమైంది? అందరు ముక్కులకు మాస్కులు కట్టుకొని చర్చిలకు పోకుండా ఇండ్లలో కూర్చున్నారు. ఇండ్లలో కూర్చున్న వాళ్ళంతా అక్కడి నుంచి అక్కడనే పోయారు. కానీ చర్చికి వచ్చిన వాళ్ళు బతికిండ్రు. హల్లెలూయా. మన చర్చికి వచ్చిన వాళ్ళు ఎవరు ఏం కాలే. ప్రైజ్ గాడ్. ఎన్ని నిబంధనలు ఉన్నా మనం చర్చ జరిగించినాం. దేవునికి స్తోత్రం, దేవునికి వందనాలు. చర్చిలన్నీ మూసేశారు. ఆన్లైన్ జూమ్ చర్చస్ అయిపోయినాయి. అప్పటి నుంచి ఇంకా జూమ్లు మొదలైనవి. చర్చిలన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. మనకు కూడా పోలీసు నుంచి ఒక తాకీదు నోటీస్ వచ్చింది, చర్చి మీరు నడిపించకండి అని. అయితే ప్రార్థన చేశాం. దేవుడు చెప్పలేదు, ప్రభుత్వం చెప్పింది. దేవుడు ఇంకేం చెప్పలేదు కాబట్టి నడిపిస్తాం, కాబట్టి నడిపించాం. మేమంతా కూర్చున్నాం, దూరం కూర్చున్నాం, మంచిగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కూర్చున్నాం. మా వాళ్ళంతా మాస్కులు కట్టుకుని చాలా సీరియస్గా కూర్చున్నారు. ఆరాధన జరుగుతూ ఉంది. పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. వచ్చేసిండ్రు. ఆయన చూసి బయట చూసి నేను చూసిన వాక్యం చెప్తున్నా. నేను అనుకున్న వాక్యం ఎక్కడ నేను తప్పిపోతానేమో అనుకున్నాను, ఎక్కడైనా దాన్ని మిస్ అయిపోతానేమో అనుకున్నాను. కానీ ఎక్కడ మిస్ కాలేదు. నేను చెప్తానే ఉన్నా వాక్యం. ఇద్దరు వచ్చిండ్రు, లోపలికి వచ్చిండ్రు. ఆడ నుంచి గోడ మీదకి వెళ్ళి ఫోటోలు తీసుకున్నారు. ఫోటోలు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మంచిగా మేము ముగించుకొని అందరూ కూడా ఇంకా ఎక్కువ మాట్లాడకుండా అందరు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన తర్వాత హెడ్ కానిస్టేబుల్ వచ్చాడు. ఆయన వచ్చి, సార్ మీరు వద్దన్నప్పుడు చర్చి తెరిచిండ్రు, మాకు ప్రాబ్లం అవుతుంది, మీరు ఒక పని చేయండి. అయిపోయిందంటే ఇప్పుడు తాళం వేయండి అన్నారు. తాళం వేసిన తర్వాత మీరు పక్కకు జరగండి అన్నారు. నేను పక్కకు జరిగిన తర్వాత తాళాన్ని మాత్రం ఫోటో తీసుకొని వెళ్ళిపోయి చర్చి తాళమే ఉందని చూపించినాడు. అది
ఆయన ఎవరో మనకు తెలియదు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన హల్లెలూయా, దేవునికి వందనాలు, దేవునికి వందనాలు. దేవుడు గొప్ప కార్యం చేశాడు. దేవుని బిడ్డలారా, గాడ్ డస్ వండర్స్. దేవునికి వందనాలు. ఇప్పుడు చెప్పండి, ఆయన విమోచకుడు, ఆయన విమోచించేవాడు. ఫరో సేనల నుంచి విమోచించాడు తన యొక్క ప్రజలను. ఎవరి ప్రజలు? బలహీనులు. ఫరో వద్ద ఉన్నాయి, యుద్ధశూరుడే యెహోవా నా గానము, యుద్ధశూరుడే యెహోవా నా బలము నా గానము, నా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా, యెహోవాను గానము చేసెదము ఏకముగా, రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించదము, ఆయనే దేవుడు మనకు. దేవునికి స్తోత్రం. యుద్ధశూరుడైన అక్కడ వచ్చేదంతా కూడా ఫరో రథముల సేనలు, ఫరోకున్న సేనలు, ఫరోకున్న గుర్రాలు, ఫరోకున్న రౌతులు, ఫరోకున్నటువంటి సైన్యము చాలా బలమైంది. వీళ్ళ దగ్గర ఏముంది? ఏం లేదు. వీళ్ళ దగ్గర తిరిగి వెనక్కి మళ్ళీ కొట్టడానికి ఏమీ లేదు. అండ్ గాడ్ ఫాట్ ఆన్ దేర్ బిహాఫ్. వారి పక్షంగా దేవుడు యుద్ధము చేసెను. హల్లెలూయా. గట్టిగా చెప్పడమా హల్లెలూయా అని. ఇక రోషం వస్తలేదా? పౌరుషం వస్తలేదా? సంతోషం అయితలేదా? గాడ్ ఈజ్ ఇన్ వార్. యుద్ధంలో దేవుడున్నాడు. ఎంత గొప్ప విషయం! యుద్ధంలో దేవుడున్నాడు. మొన్న పోయిన వారం జరిగిన సంఘటన మీకు తెలుసు కదా. లెబనాన్లో బీరూట్లో 4000 పేజర్లు పేలిపోయినాయి. పేజర్లు అంటే తెలుసు కదా మీకు, తెలియదు కొత్తగా సెల్ ఫోన్లు పట్టుకున్న వాళ్ళకి. పేజర్లు అని సెల్ ఫోన్స్ రాకముందు ఉండే. సెల్ ఫోన్స్ రాకముందు పేజర్ అంటే చిన్న టెక్స్ట్ వచ్చేది, చిన్న ఈ సెల్ ఫోన్ లాగానే ఉంటుంది కానీ ఒక టైపింగ్ లెటర్స్ మాత్రం వస్తాయి. ఈ హిజ్బుల్లా నాయకులే ఆ పేజర్లను కొనుక్కున్నారు. ఆ పేజర్లను ఎందుకు కొన్నారంటే, ఒకవేళ సెల్ ఫోన్ వాడినా ఇంటర్నెట్ వాడినా ఇస్రాయేల్ వాళ్ళకు దొరికిపోతాం కాబట్టి, వాళ్లకు తెలియకుండా వాళ్ళ మీద మనం యుద్ధం చేస్తున్నాం కాబట్టి వాళ్ళకు తెలియకుండా మనం చేసుకునే ప్రణాళికలు మనకు తెలవాలి కాబట్టి అందరం పేజర్లు కొందామని వాళ్ళు పేజర్లు కొన్నారు. వినాలి, దిస్ ఇస్ హిస్టరీ. వాళ్ళు కొన్న పేజర్లు ఎక్కడివి? తైవాన్ నుంచి వాళ్ళు పేజర్లు కొన్నారు. ఎన్ని? 4000 పేజర్లు కొన్నారు. 4000 పేజర్లు ఎవరి దగ్గర ఉన్నాయి? కేవలం హిజ్బుల్లా నాయకుల దగ్గర మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఇస్రాయేలీలు యుద్ధం చేయాలి లెబనాన్ తోటి, లేకుంటే ఈ యొక్క తీవ్రవాదులతోటి యుద్ధం చేయాలంటే, ఈ తీవ్రవాదులు ప్రతిసారి మంది మధ్యలో నిలబడుతున్నారు. ఎవరు చంపాలన్నా కష్టమవుతుంది. చిన్నపిల్లలను అడ్డం పెట్టుకున్నారు. చిన్నపిల్లల బ్యాగుల్లో వాళ్ళు ఆ యుద్ధ సామాగ్రిని సరఫరా చేసుకుంటున్నారు. హాస్పిటల్స్లో ఉంటున్నారు. తర్వాత స్కూళ్ళ మధ్యలో ఇట్లా అక్కడో స్కూల్ ఇక్కడో స్కూల్ ఉంటే మధ్యలో వాళ్ళ యొక్క కర్మాగారం ఉంటుంది. ఇప్పుడు ఆ కర్మాగారాన్ని పేల్చాలంటే దాని మీద కనుక బాంబు వేస్తే 2 కూడా పిల్లలు ఉంటారు, డిస్టర్బ్ అయిపోయి చనిపోతారు. పిల్లలకు స్త్రీలకు సాధారణ పౌరులకు నష్టం కలగకుండా కేవలం తీవ్రవాదులను కొట్టాలంటే ఎట్ట కొట్టాలి? విన్నారా? ఇస్రాయేల్ వాళ్ళు యుద్ధం చేశారు. ఎట్లా చేశారు? పేజర్లు 4000 పేజర్లు ఒక్కసారి పేలిపోయినాయి. వీ డోంట్ నో హౌ దే డిడ్ ఇట్. పేజర్ ఎవరు వాడుతున్నారు? తీవ్రవాద నాయకుని దగ్గరనే ఉంటుంది, నీ దగ్గర ఉండదు, సాధారణ పౌరుని దగ్గర ఉండదు. కాబట్టి ఎవరు చచ్చిపోతారు? ఈ నాయకుడే. ప్రియా దేవుని సంగమా, దాదాపు 100 మంది ఈ హిజ్బుల్లా నాయకులు ఆసుపత్రులు పాలయ్యారు. 10ల సంఖ్యలో చనిపోయారు. అంటే 100 మందికి తక్కువ చనిపోయారు, 1000 మందికి తక్కువ ఆసుపత్రి పాలయ్యారు. యుద్ధము యెహోవాదే,
యుద్ధము యెహోవాదే. దేవుని యొక్క ప్రజల మీద తిరుగుబాటు వారితోటి దేవుడే యుద్ధం చేస్తాడు. గాడ్ డస్ వార్. దేవుడు యుద్ధం చేస్తాడు. ఈ దేవుని సంగమా, ఇక్కడ విరోధుల చేతిలో నుంచి ఆయన విమోచించేవాడు. విరోధుల చేతిలోంచి ఆయన విమోచిస్తాడు. ఇస్రాయేల్ దేశం ఎంత ఉంటుందో తెలుసా? బహుశా కర్నూలు నుంచి హైదరాబాద్ అంత దూరం ఉంటుంది అంతే. కర్నూలు నుంచి హైదరాబాద్ ఎంత ఉంటే అంతే. ఇక్కడి నుంచి దేవరకొండ వరకు ఎంత ఉంటుందో అంత ఉంటుంది. సో ఇది ఇస్రాయేల్ యొక్క చిన్న భూభాగం. ఈ చిన్న భూభాగానికి ఎన్ని శత్రు దేశాలు ఉన్నాయి తెలుసా? 44 అది పాత సంఖ్య. ఇప్పుడు 57 శత్రు దేశాలు. అన్ని శత్రు దేశాలు, అన్ని ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ ఒక్కటై ఈ చిన్న ఇస్రాయేల్ రాజ్యాన్ని తొక్కిపడేయాలని చూస్తూ ఉంది. ఇరాన్ దగ్గర ఏముంది? అణ్వాయుధాలు ఉన్నాయి. ప్రపంచంలో భయంకరమైన అణ్వాయుధాలు కలిగినోడు ఉత్తర కొరియా, తర్వాత ఇరాన్. చాలా భయంకరమైన అణ్వాయుధాలు ఉన్నాయి. ఈ అణ్వాయుధాలు ఉన్నటువంటి వాడు ఇస్రాయేల్ను కొట్టడానికి వానికి 5 నిమిషాలు కాదు, దేశాన్ని అట్లా అట్లా కనబడకుండా చేస్తాడు. కానీ కనబడకుండా చేస్తాను 10 ఏళ్ళు ఆయన బట్టి. వానికి భయమవుతుంది. ఇస్రాయేల్ను ముట్టుకుంటే ఎవరిని ముట్టుకున్నట్టు? నా కనుగుడ్డును మిమ్మును ముట్టువాడు. చెప్పండి, మిమ్మును ముట్టువాడు నా కనుగుడ్డును ముడుతున్నాడు. కనుగుడ్డును ముడితే ఏమవుతామా? అబ్బో, శరీరానికంతా ఒక భయం అవుతుంది కదా, శరీరం అంతా కూడా నొప్పి కలుగుతుంది. మిమ్మల్ని ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టువాడు, కాబట్టి నేను మీ పక్షంగా యుద్ధం చేస్తానంటే విరోధుల చేతిలోంచి ఆయన తప్పిస్తాడు. ఆనాడు ఇశ్రాయేలును ఐగుప్తులోంచి తప్పించడం మాత్రమే కాకుండా ఇప్పుడు నేను చెప్పిన ఈ స్టోరీస్ అంతా ప్రకారం ఏంటంటే నేటి వరకు తన ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్న దేవుడు ఇశ్రాయేలు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, విరోధుల చేతిలోంచి ఆయన విమోచించేవాడు. ఎవరిని? ఇశ్రాయేలునే కాదు, తన యందు విశ్వాసం ఉంచిన ప్రజలను. దేవునికి స్తోత్రం. తన యందు విశ్వాసం ఉంచిన ప్రజలను. మనకు తెలుసు కదా, మణిపూర్లో చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. చర్చిలను కాల్చేశారు, చర్చిలను కూలగొట్టారు. 457 చర్చిలు కూలగొట్టారు. క్రైస్తవులు చాలామంది అక్కడి నుంచి డిస్ప్లేస్ అయ్యారు, అక్కడి నుంచి వాళ్ళను తరిమి వేశారు. కొంతమంది చనిపోయారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయితే దేవుడు తనకు పక్షంలో, తన యొక్క ప్రజల పక్షంగా పోరాడేవాడు ఆయన ఉన్నాడు. విశ్వసించడం మన పని అయితే దేవుడు పోరాటం చేసేది ఆయన పని. ఒకసారి చెప్పండి, విశ్వసించటం మన పని అయితే పోరాటం చేసేది ఆయన పని. మనం ఏం చేస్తాము? విశ్వాసంగా దేవుడు ఎరుగు, కానీ ముందు మేమే పోరాటం చేస్తాం. మాకు హక్కులు కావాలి, మాకు ప్రభుత్వం కావాలి, మాకు రాజకీయ స్థానాలు కావాలి. వీ ఫైట్. దేవుడు అంటాడు, అయితే మీరు ఫైట్ చేస్తారా? చేసుకోండి, ఎంతసేపు చేసుకుంటారు చేసుకోండి అంటారు. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత మేము పోతాం, ఇంకా కానానుకు మేము పోతాం, అయిపోయింది. ఎర్ర సముద్రం దాటినాం, బయటకు వచ్చినాం. ఇంకా మాకు తెలుసు కానాన్ ఎంత దూరం ఉంది, కొంచెం దూరం ఉంది. కొంచెం దూరం తిరుగుతూనే ఉన్నారు, రానాన్నే తిరుగుతున్నారు. 40 years ది వాక్, 40 ఏళ్ళు తిరిగారు. మీరు యుద్ధం చేసుకుంటామంటే చేసుకోండి, నన్ను చేయమంటే నేను చేస్తాను, కానీ మీరేం చేయాలి? మీరు యుద్ధం చేయకండి, మీరు విశ్వసించండి. బిలీవ్ ఇన్ మీ. విశ్వాసం మనదైతే యుద్ధం యెహోవాది. యుద్ధమే మనదైతే ఇంకా దేవుడు మనల్ని విశ్వసించాడు. చాలా జాగ్రత్త ఉండాలి, చాలా జాగ్రత్త ఉండాలి. మళ్ళీ మీరు ఆ చదువుల కాడ పెట్టకండి, మేము చదువుము, ఎగ్జామ్ దేవుడే రాస్తాడు అంటే అది సరైన ఈక్వేషన్ కాదు. అది మీరు చదవాలి, మీరు విజయాన్ని పొందాలి, మీరు ప్రయత్నం చేయాలి, ఉద్యోగాన్ని సంపాదించాలి. దిస్ ఈజ్ యువర్. కానీ మీరు చేయలేనిది శత్రు సేనలను ఎదుర్కోవటం మీ వల్ల కాదు. వాడు కత్తి పడతాడు, నీ మీద దాడి చేస్తాడు, ప్రాణాలు హరిస్తాడు. వాడిని పెట్టి ఎదుర్కొంటావు. కరాటే నేర్చుకుంటావా? టిక్కుమని కరాటే నేర్చుకుంటే కుదరదు. విశ్వాసం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. చెప్పండి,
విశ్వసిస్తే దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. మూడో చెప్పుకొని మనం ముగించుకుందాం. 107వ కీర్తన 3వ వచనం. తూర్పు నుండి పడమట నుండి నానా దేశంలో నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురు గాక. మొదటి మాట ఏం చెప్పండి? కృపను ధ్యానించటం. రెండవ మాట విరోధుల చేతుల నుంచి విమోచనను అనుభవించటం. విమోచన అనుభవించండి. మీరు నేను చెప్పే కథలీని పోకండి. మీరు విమోచించిన అనుభవం మీకు ఉండాల, లేకుంటే మీరు కూడా తప్పిపోతారు. ఫస్ట్ ఎందుకు చెప్పిండు అది ఆయన అనుభవం నాకేంది అనుకుంటారు. మీరుండాలి, విమోచన అనుభవంలో మీరు రావాలి. తర్వాత మూడవది పోగు చేయటం. గాడ్ విల్ అసెంబుల్ us. దేవుడు మనల్ని సమకూరుస్తాడు. సమకూర్చువాడు ఆయనే. సమకూర్చువాడు ఆయన. సమకూర్చువాడు దేవుడు, మన దేవుడు. He would call us as one nation. మనల్ని ఒక దేశంగా పిలుస్తాడు, ఒక జాతిగా పిలుస్తాడు, తన జనముగా పిలుస్తాడు. మునుపు ఎవరో ఆయన ఎరగం మనం, కానీ ఇప్పుడు ఆయన జనులముగా మనం పిలువబడుతున్నాం. ఎవరు మనవు? నేనెవరు? నీవెవరు? నీకు నాకేం సంబంధం? మన రక్త సంబంధులమా? మన ఊరోళ్ళమా? మన ఒక ప్రాంతం వల్లమా? వి డోంట్ నో హూ వి ఆర్. అయితే దేవుడు అంటున్నాడు, యు ఆర్ ఆఫ్ మై బ్లడ్. నా రక్తం వలన మీరు ఒక్క సంఘముగా మీరు కొనబడ్డారు. తన స్వకీయ రక్తాన్ని ఇచ్చి. అపోస్తుల కార్యములు 28 చదవండి. అపోస్తుల కార్యములు ఎంత బాగుంది. అపోస్తుల కార్యములు 22 ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. 28 అపోస్తుల కార్యములు 20:28 చదవండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. చాలు, అక్కడ ఎవరు మనమంతా? ఆయన సంఘం. ఆయన సంఘం అంటే ఎట్లా? కొన్నాడు ఆయన. తన రక్తాన్ని అర్పించి మనల్ని కొన్నాడు. పర్చేస్డ్ బై హిస్ ప్రెషియస్ బ్లడ్. ఆయన యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా కొనబడిన వారు. మీరు ఎవరైనా కానీ మతం మారండి అంటే మీరు చెప్పాలి, మేము కొనబడిన వారు. ఇప్పుడు మా కోసం ఎవరైనా రక్తం కారండి, మేము అమ్ముకుంటాం. మా పాపముల కొరకే ఎవరైనా క్రయధనం చెల్లించండి, మేము అమ్ముకుంటాం. జీసస్ పెయిడ్ ఏ ప్రైస్. ఊక నమ్ముకొని వచ్చిన వాళ్ళం కాము, మేము కొనబడ్డ వాళ్ళము. ఆయన తన కొరకు ఒక జనముగా ఉన్నాడు, ఒక ప్రజగా ఉన్నాడు. మనం ఇంతే. లోకమంతా ప్రభుని నమ్మదు. బాగా వినండి, క్రీస్తు రాకడ వరకు లోకమంతా ప్రభుని నమ్ముకుంటుందని నమ్మాలని మన ఇష్టం, కానీ నమ్మదు. తన జనం ఒకటి ఉంది అంతే. ఆయన ఇశ్రాయేలును పిలిచాడు. ఇశ్రాయేలు ఆయన యొక్క వాగ్దానాన్ని సకల జనులకు కూడా అన్వయింప చేయలేదు. కాబట్టి క్రీస్తునందు మనకు ఆ వాగ్దానం అంతా కూడా ఇచ్చాడు. సో వీఆర్ పర్చేస్డ్. ఏం తెలుసుకుని వచ్చినామ్మా యేసుక్రీస్తు దగ్గరికి? ఏం తెలియదు. ప్రభు అంటే ప్రేమ. ప్రభు నిన్ను ప్రేమించిండు, నిన్ను రక్షించిండు, అంతే. ఆ చిన్న జ్ఞానంతో మనం ప్రభు దగ్గరికి వచ్చాం. అండ్ వీఆర్ లర్నింగ్, నేర్చుకుంటున్నాం. వింటున్నారా? యేసు మనల్ని కొన్నాడు. జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన కొన్నాడు మనల్ని. తన యొక్క స్వరక్తం ఇచ్చి కొన్నాడు. ఆయన జనముగా చేసుకున్నాడు, ఆయన ప్రజగా చేసుకున్నాడు. నో వన్ క్యాన్ బై us అని అంటాడు. నా చేతిలో నుంచి మిమ్మల్ని కొనగలిగిన వాడు అంటాడు. నేను మిమ్మల్ని కొనుక్కున్నా. ఇశ్రాయేలులో బాగా వినాలి. ఇశ్రాయేలు దేశం నేను చెప్పిన ఇప్పుడు భూభాగం అంతున్నా ఒక 57 ఎకరాల కోసం అక్కడ ఉన్న పోరాటం అంతా కూడా. ముస్లిమ్స్ అంటారు మాదంటారు, ఇశ్రాయేల్ అంటారు మాదంటారు, క్రైస్తవులు అంటారు మాదంటారు. సో అక్కడ ఉన్న పోరాటం అంతా ఒక 57 ఎకర్స్ యొక్క స్థలం. ఆ స్థలము
అది మీరు ఈ యొక్క రాజుల గ్రంథానికి వెళ్ళి చూస్తే దావీదు వెలపెట్టుకున్నాడు. అది అన్య దేశపు రాజు, అది ఇస్తానులే, మీకు ఇస్తానులే, తీసుకుపోయి నువ్వు రాజు నేను అమ్ముతాను నీకోసం, నువ్వు తీసుకో అంటే, లేదు నేను వెలపెట్టుకుంటాను అని దావీదు వెలపెట్టుకున్నాడు. పర్చేస్డ్ ల్యాండ్ అది. ఎవరిది? అది ఇశ్రాయేలీది. ఇప్పుడు వచ్చి ఆక్రమించుకున్న వాళ్ళ ప్రజల్లాగా ఆక్రమించుకున్న స్థలాలు కావు. వింటున్నారా? ఇట్స్ నాట్ ల్యాండ్ కన్జ్యూమ్డ్, ఇట్స్ ఎ పర్చేస్డ్ ల్యాండ్. కొనబడిన స్థలం అది. వెలపెట్టుకున్నాడు. సో హక్కులు ఎవరికి ఉంటాయి చెప్పండి? మీరు ఇల్లు అన్నారు, తక్కువనే ఎక్కువనో మీరు డబ్బులు ఇచ్చుకున్నారు కాబట్టి ఆ హక్కు మీదే. ఇప్పుడు ఇశ్రాయేల్లో ఆ 57 ఎకరాల యొక్క హక్కుదారులు ఎవరు? ఇశ్రాయేలీయే. కొన్నారు. మరి వాళ్ళని కొనమని చూద్దాం, వీళ్ళు అమ్మమని చూద్దాం. దే డోంట్. వింటున్నారా? దేవుడు మనల్ని కొన్నాడు. హీ పర్చేస్డ్ us. మీరు ఒకసారి మీతో చెప్పుకుంటారా? ఐ యామ్ పర్చేస్డ్ బై హిస్ ప్రెషియస్ బ్లడ్. ఆయన రక్తం చేత నేను కొనబడ్డాను. చెప్తారా? ఒకసారి కళ్ళు మూసుకునండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఓ వీఆర్ పెయిడ్ ఎ ప్రైస్. నీ కొరకు నా కొరకు దేవుడు తన కుమారుని యందు ఒక వెల చెల్లించాడు. ఓ వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. నేను ఇక్కడ ఆపాలనుకోలేదు, కానీ పరిశుద్ధాత్ముడు ఆపమంటున్నాడు. చెల్లు ఇప్పుడే ప్రార్థన చేసుకుందామా? దేవా, నన్ను వెలపెట్టుకున్నావు, నన్ను శత్రువుల విరోధుల చేతుల నుంచి విమోచించావు, అపవాది యొక్క బంధకాల నుంచి నన్ను విమోచించావు. ఓ నీ కృప ఎంత ఉత్తమము, ఓ నీ కృప ఎంత అమూల్యమైంది. లార్డ్, ఐ ప్రైజ్ యూ. ఒకసారి డోంట్ లుక్ అరౌండ్, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. మోకరించండి. నాకు కొంచెం మోకాలు నొప్పి అయినా కానీ ఐ నీల్ డౌన్. నేను కూడా మోకరిస్తాను. ఇట్స్ గుడ్ టు ప్రైజ్ గాడ్. దేవునికి వందనాలు. సో ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం చెప్దాం. అమ్మా, మనము కొనబడిన వారం, మనము అమ్మివేయబడిన ప్రజలం కాం. యోసేపును అన్నదమ్ములు అమ్మివేశారు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన రక్తమును మన కొరకే కార్చి మనకు వెలపెట్టి మనల్ని కొన్నాడు. ఆయన స్వకీయ సంపాద్యముగా ఆయన మనల్ని చేసుకున్నాడు. ఈ పెయిడ్ ఎ ప్రైస్. అండ్ ఆయన మనల్ని తన యొక్క జనముగా చెప్పాడు, తన పిల్లలనుగా చెప్పాడు. అందరికీ తెలుసు. ఒకసారి చెప్దామా? యోహాను 1వ అధ్యాయం 12వ వచనం. తను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ, అందరు చెప్తాం. తను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ, అనగా తన నామందు విశ్వాసం ఇచ్చిన ప్రతి వానికి దేవుని పిల్లలు ఈ అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు. అమ్మా, నీవు నేను దేవుని పిల్లలం. ఏ దేవుడు తన ప్రజని పిల్లలను పిలవలేదు. ఏ ప్రజకు ఏ దేవుడు తండ్రి గాడు. యెహోవా మనకు తండ్రి. ఒక మంచి పాట ఉంది ఆంధ్రప్రదేశ్తో కీర్తనలో, యెహోవా మనకు తండ్రి కాడా, యేసు మనకు అన్న కాడా అని మంచి పాట ఉంది. దేవునికి వందనాలు. దేవుడు మీకు తండ్రి ఉంటున్నాడు, యేసుక్రీస్తు మీకు రక్షకుడై ఉంటున్నాడు. హీ పెయిడ్ ఏ ప్రైస్. ఒక వెలతో నువ్వు కొనబడ్డావు, నేను కొనబడ్డాను. షల్ వి థ్యాంక్ గాడ్. అయ్యా నీకు వందనాలయ్యా, దేవా నీకు వందనాలని చెప్దామా? దేవా నీకు స్తోత్రం అని చెప్తామా? కృతజ్ఞతార్పణల పండుగ మనం జరిపించుకోబోతున్నాం. అయితే నిజంగా కృతజ్ఞత మన హృదయం నుంచి రావాలి. అది డబ్బు కోసమో లేకుంటే ఏదో ఒక పండుగ కోసమో జరిగించే ఒక కార్యక్రమం కాదు. కానీ మన హృదయాలలో దేవుని పట్ల కృతజ్ఞత నిండిన మనస్సు మనం పొందుకోవాలి. దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేవా, నన్ను కొన్నావయ్యా, నీకు వందనాలు. నీ రక్తం చేత కొన్నావయ్యా, నీకు వందనాలు. నీ సంపాద్యంగా నన్ను చేసుకున్నావయ్యా, నీకు వందనాలు. దేవా, నీ కొరకు ఒక జనముగా నన్ను చేశావు, నీకు వందనాలు. నీ స్వాస్థ్యంగా నన్ను పిలిచావు, నీకు వందనాలు. గాడ్ కాల్స్ us his ప్రాపర్టీ. తన యొక్క స్వాస్థ్యంగా పిలిచాడు. దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రం. రెండవది మనం చెప్పుకున్నాం, ఆయన విరోధుల చేతిలోంచి మనల్ని విడిపించాడు. మన చుట్టూ శత్రు సైన్యం భయంకరంగా ఉంది. మీకు కనిపించని శత్రు సైన్యం భయంకరంగా ఉంది. ఒకవేళ మీకు భౌతిక శత్రువులు లేకపోవచ్చు, కానీ అంధకార సంబంధమైన లోకనాథులు మన చుట్టే ఉన్నారు. దేవుని నామానికి స్తోత్ర చెల్లిద్దాం. ఎఫెసీ 6లో చెప్పినట్టు ఈ యొక్క భయంకరమైన లోకనాథులతో మనకు పోరాటం ఉంది. లేదు అనగలిగిన క్రైస్తవుడు లేడు. ఒకవేళ లేదు అంటే మర్చిపోయాడు, తన యొక్క స్థితిని మర్చిపోయాడు. నీకు పోరాటమే లేదంటే నువ్వు క్రైస్తవుడే కావు. పోరాటము క్రైస్తవుని యొక్క జీవితం యొక్క ఆ యొక్క లక్షణమై ఉంటున్నది. కాబట్టి వీ ఆల్వేస్ ఆర్ ఇన్ ఫైట్ విత్ ది
ఈవిల్, ఈ లోకములో ఉన్న చెడుతో, ఈ లోకములో ఉన్న అపవాదితో, శత్రు సేనలతో మన యొక్క యుద్ధం ఎల్లప్పుడూ ఉంది. అయితే ఈ విరోధుల చేతిలోంచి మనల్ని విమోచించే మన దేవుడు, మన ప్రేమగల దేవుడు మన యేసయ్య. దేవునికి వందనాలు. నా మూడవది మనం చూసాం. మొదటిది ఆయన కృప జీవం కంటే ఉత్తమము. చెప్పాము మనం అందరం ఒకసారి, దేవా నీ కృప జీవం కంటే ఉత్తమం. హెల్ప్ us Lord to understand, help us Lord to apply. ప్రభువా, మేము అన్వయించుకొనుటకు, ఆరాధించగలుగుటకు, నీ వాక్యమును బట్టి నీ కృపను మేము హత్తుకొని జీవించగలిగేటట్టు మాకు సహాయం దయచేయండి. దేవా, లోక సంబంధమైన ఆలోచనలు కాక దేవ వాక్య సంబంధమైన కృపలో మేము జీవించే గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించు. నీకే వందనాలు. ఉదయకాలం నీ వాక్యమును బట్టి మాతో మాట్లాడినందుకు, మమ్మల్ని లేవనెత్తినందుకు, మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచుతున్నాం మా తండ్రి. ఆమేన్.